క్రిస్పీగా టేస్టీగా చల్లపునుగులు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. సౌండ్ విన్నారుగా? నేను చెప్పిన విధంగా చేస్తే ఖచ్చితంగా మీకు కూడా ఇంతే క్రిస్పీగా వస్తాయి చల్లపునుగులు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్ పెరుగు వేయండి. పెరుగు కమ్మగా ఉన్నా పర్వాలేదు, లేదా పుల్లటి పెరుగు తీసుకున్నా పర్వాలేదు. దీంట్లోనే మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని వేయండి. 1/2 టీ స్పూన్ వంట సోడా వేసి విస్కర్ లేదా స్పూన్ తోటి 1 మినిట్ బాగా బీట్ చేయండి. మీరు ఏ కప్తో అయితే పెరుగు వేశారో అదే కప్ తోటి 1.5 కప్ మైదా వేయండి. కొంచెం జీలకర్ర వేసి పిండిలో ఎక్కడ ఉండలనేది లేకుండా మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. మూత పెట్టేసి మీరు పుల్లటి పెరుగు వాడితే 1 అవర్ రెస్ట్ ఇవ్వండి. అదే కమ్మగా ఉండే పెరుగు తీసుకుంటే 4 అవర్స్ నానబెట్టాలని గుర్తుపెట్టుకోండి. పిండి బాగా నానిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. వేడివేడిగా మరుగుతున్న ఆయిల్లోకి కొద్దిగా పిండిని వేసి హై ఫ్లేమ్ లోనే మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసి తీసుకోండి. అంతేనండి, మీ ఫేవరెట్ చట్నీ తోటి తింటూ ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి నెక్స్ట్ రెసిపీ ఏం చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.